దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రమశిక్షణనిచ్చే ప్రేమ. ప్రియులారా, చదవబడిన వాక్య భాగం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలలో జ్ఞానవంతుడైన బోధకుడు దేవుని క్రమశిక్షణను అంగీకరించుమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియులారా, క్రమశిక్షణ అనే పదాన్ని దిద్దుబాటుగా మనము అనువదించవచ్చు. మంచి ప్రేమగల తండ్రిగా దేవుడు తన ఆత్మ ద్వారా, లేఖనాల ద్వారా స్వయం వినాశకరమైన ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి మాట్లాడతాడు. ప్రియులరా, దేవుని క్రమశిక్షణ పాతుకుపోయిన ఆయన ప్రేమకు, మనకు ఏది ఉత్తమమైనదనే కోరికకు సంబంధం కలిగి ఉంది. కొన్నిసార్లు ఇది పర్యవసానాల వలె కనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు మన అపార్థాలను ఎత్తి చూపమని ఎవరినైనా ప్రేరేపిస్తాడు. తరచూ అది అసౌకర్యంగా ఉంటుంది. కానీ దేవుని క్రమశిక్షణ ఒక బహుమానం. కానీ మనము దీనిని ఎల్లప్పుడూ ఆ విధంగా చూడం. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అని 11వ వచనములో జ్ఞాని హెచ్చరించాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని శిక్షకు మనం భయపడతాం. ఇతర సమయాల్లో మన జీవితాల్లోని చెడు విషయాలను దేవుని శిక్షగా తప్పుగా అర్థం చేసుకుంటాం. శిక్షనిచ్చే ప్రేమగల తండ్రి హృదయానికి ఇది చాలా దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మన యందు సంతోషిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు, కాబట్టి సరిదిద్దుతాడు. ప్రియులారా, దేవుని శిక్షకు భయపడటానికి బదులు మనం దాన్ని అంగీకరించడం నేర్చుకోవచ్చు. మన హృదయాల్లో దేవుని దిద్దుబాటు స్వరాన్ని విన్నప్పుడు, లేదా లేఖనాన్ని చదివేటప్పుడు ఆయన మనకు మంచి దానిని అందించుటలో ఆయన ఆనందించుటను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవచ్చు. కనుక దేవుని యొక్క శిక్షను మనము తృణీకరించుక, ఆ శిక్షలో ఆయన ప్రేమను గమనిందాం, ఆయన ప్రేమను ఆస్వాదిందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, వివేచన మీరు అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలందరినీ దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిన దీవెనల చేత మమ్మలను నింపమని వేడుకుంటూ ఉన్నాము. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. తండ్రి, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన, రక్షణ లేని వారికి రక్షణనివ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సును దయచేయండి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించుమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అనుదినము ఈ యొక్క ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.